సేవకుడు ఏం చేస్తాడంటే, విశ్వాస బలం వాళ్ళకి కావాలి కాబట్టి ఇలాగ చేయకూడదు, ఇలాగా చెయ్యాలి, ఇలాగ ఉండకూడదు, ఇలాగ ఉండాలి. ఇప్పుడు బ్రెయిన్ మెచ్యూర్ అయిపోతున్న కొద్దిగా ఒక బిడ్డ ఏ విధంగా ఎదుగుతాడో అలాగే ఎదిగిన తర్వాత సేవకునికి భారం తగ్గిద్ది. ఆ తర్వాత మీరు గమనిస్తే విశ్వాసి ఒక ఉన్నతమైనటువంటి అన్ని విషయాలు గ్రహించగలిగిన వాడుగా ఉన్నప్పుడు ఇక సేవకుడు సంపూర్ణంగా బాధ్యతలు అప్పగిస్తాడు. 4 మొదటి యోహాను పత్రిక, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వాటిని జయించి ఉన్నారు. దేవునికి లోకం వద్దు అని మనం అనుకున్నాం, క్రీస్తు కావాలి అనుకున్నాం. ఇప్పుడు మనం ఎవరిలో ఎదగాలి? దేవునిలో ఎదగాలి. మీకు వాక్యం చదవకపోతే వాక్యంలో ఉండే విషయాలు చెప్తే మీకేం అర్థమవుతుంది? మన వాక్యంలో ఎదగకుండా